సో ఏడాది పాలన గురించి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఆయన పొందుపరుచుకుంటూ వచ్చారు. చెప్పారు క్లియర్ కట్గా మేమేం చేశాము, ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని. మీరు దాన్ని చూసినప్పుడు ఎలా అనిపించింది మీకు? అంటే మనం రెగ్యులర్గా రోజు బుర్ర బాదుకుంటుంది అది. కొన్ని శంఖంలో పోస్తేనే కానీ తీర్థం అన్నట్టు ఆయన చెప్తేనే కానీ కొన్ని తెలియదు అన్నట్ట. తెలియదని కాదు, ఒక అథెంటికేషన్ ఉంటుంది. సాధారణ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన ఇఫ్ ఈ మెయింటైన్స్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఫర్ యాజ్ ప్రెస్ మీట్స్ ఆర్ కన్సర్న్, ఇలా ప్రెస్ మీట్లు ఫ్రీక్వెన్సీ పెడితే మాత్రం వీళ్ళకి బాగా తడిసిపోతుంది. అంటే ఎప్పుడైనా సరే ఒక ఎక్స్చెక్కర్కి రెవెన్యూ విషయాల్లోనూ అట్లను ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిలో పనిచేసిన వాళ్ళకి దే విల్ హ్యావ్ మోర్ కమాండ్ అన్ దట్. అండ్ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది తెవేల ఛానల్లో రాసినట్టు పెట్టకథలు కాదు కదా. సో ఆ పెట్టకథలకి ప్రతిసారి చెల్లు మన సమాధానం ప్రతి ప్రెస్ మీట్కి తర్వాత 10 రోజుల పాటు. కానీ ఈసారి మనం రివర్స్ తీసుకోవాలి ఈసారి. ఎందుకంటే రివర్స్ టెండరింగ్ రద్దు చేసాడని చెప్పి జగన్మోహన్ రెడ్డికి నిన్న క్యాబినెట్ మీటింగ్లో చదవండి ఈ లిక్కర్ స్కామ్ గురించి ఎవరు ఇంక మాట్లాడబాకండమ్మా తూచి అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే పూర్వపరాల్లోకి వెళ్తే ఇప్పుడు ఏదైనా సరే ఒక పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటుని సరిదిద్దడం అన్నది ప్రభుత్వ బాధ్యత. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాంట్లో ఎక్స్చెక్కర్కి ఒక పాలసీ మ్యాటర్ ఏదైతే తీసుకున్నారో ప్రివిలేజ్ ఫీజు అన్నది ఆయన అగ్రిగేట్ దగ్గర 1200-1500 కోట్లు పర్ ఇయర్, ఆల్మోస్ట్ 6500 crores ఎక్స్చెక్కర్కి లాస్. అది అవును, ఎక్స్చెక్కర్కి లాస్ అయిన విషయంలోనే కదా ఎప్పుడైనా ఒక ఐడెంటిఫైడ్ ఫిగర్ని ఐడెంటిఫై చేస్తూ దాని మీద పూర్వపరాలు ఉంటాయి. సో ఈ పరంగా చూసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు A3గా చంద్రబాబు నాయుడు గారిని, A2గా కొల్లు రవీంద్రని, ఆ రోజు బ్రవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ని కేసులు కట్టడం వెసెస్ ఇవాళ నా మీద వ్యంజంటతో మీరు ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు, మీకు పోయేది ఏమంటే పరువే తప్ప అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఓవరాల్గా ఈ కేసుల కేసుల యొక్క సారాంశంలో చూస్తే ఎక్స్చెక్కర్కి ₹1 డీవియేషన్ ఉంటే మనం ఏదైనా మాడచ్చు. అరే పక్కన ఉన్న బెల్ట్ షాపులు రద్దు చేస్తూ దాన్ని ఏమంటారు పెర్మిట్ రూములు రద్దు చేస్తూ అండ్ బ్రాండ్స్ని తగ్గించేసి దాన్ని బ్రాండ్లు తగ్గించి అవేవో బ్రాండ్లు ఇష్టం ఉంటుండో అన్నీ చూపించుకుంటూ వచ్చాడు ఆయన, సోమోలు గీమోలు అవన్నీ. సో ఓవరాల్గా నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. ఇవాళ మీరు ఆవేశపడుతున్నారు చూడండి, ఆయన అరెస్ట్ చేస్తారు దీని మీద ఒక చిన్న లాజిక్ ఉంటుందండి ప్రతి దానికి. నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. చంద్రబాబు గారి మీద 17A ఇది ఉంది. ఏమనుంది? ఆయన 17A అంటే గవర్నర్కి సంప్రదించకుండా ఎలా అరెస్ట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు తెలివితేటలు ఎలా ప్రదర్శిస్తారంటే, అంటే ఇవాళ దాకా జరుగుతున్న డిబేట్లో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు 28 లోపున లేకపోతే 25 మహానాడు తర్వాత అని మాట్లాడుతున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎలాంటి బేస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చారంటే, అంటే రెడ్ బుక్ బుర్ర తక్కువ రాజ్యాంగం అని ఎందుకు చెప్తున్నానంటే, పవన్ కళ్యాణ్ గారి ప్రవచనాలు మీకు ఇక్కడ కాదు జర్మనీ వెళ్ళండి ఇవన్నీ ఒకసారి మీరు వెనక్కి రీకలెక్ట్ చేసుకుంటే ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వలేదు. ఒక సాధారణ ఎమ్మెల్యేగా అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు యాజ్ పర్ దేర్ కాన్స్టిట్యూషన్, ఏది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం. కానీ వాస్తవం మనకి కాన్స్టిట్యూషన్లో చెప్పిన ప్రియంబుల్ ఏం చెప్పిందంటే, సే ఫర్ ఇన్స్టెంట్ ఒక రూలింగ్ గవర్నమెంట్కి అపోజిషన్లో ఎవరైతే ఉంటారో, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఈ 3 కూటమికి 124 వచ్చాయి, ఈయనకి 11 వచ్చాయి. బట్ అందులో కాన్స్టిట్యూషన్ పరంగా ఎక్కడ మెన్షన్ చేయలే ఏమని అపోజిషన్కి ఇంత రావాలని రావాలని ఎక్కడ లేదు. అండ్ మోర్ ఓవర్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ ద అపోజిషన్ ఈస్ బీన్ రికగ్నైజ్డ్. సో ఇవన్నీ తెలిసినప్పుడు ఏమవుతుంది, కోర్టుకు వెళ్తారు 17A వర్తించదు అని. వర్తింపదు అన్నప్పుడు నీకు వర్తించదు కదా అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తించదు కదా అంటారా? ఎందుకు వాళ్ళు అప్పుడు మాడిందంటే అపోజిషన్ లీడరు గవర్నర్ పర్మిషన్ అని. మేము ఇప్పుడు అపోజిషన్ ఇవ్వలేదంటే 1 shot 2 birds. అచ్చా, ఓకే. ఇప్పుడు చచ్చినట్టు అపోజిషన్ ఇవ్వాల్సింది, అప్పుడు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి కాన్స్టిట్యూషన్ పరంగా వస్తుంది. సో వై యూ నాట్ కన్సిడరింగ్ యాజ్ అన్ అపోజిషన్? వాస్తవం చెప్తాను. ఈ 97 వర్మ గారి రూలింగ్ ఏంటంటే, మీరు కోర్టులు ఏవైనా తీసుకోండి, నాకు ఈ ప్రభుత్వం వల్ల ఇది జరిగిందని, లేకపోతే ఒక సర్టన్ మినిస్టర్ వల్ల ఇది జరిగింది, పలానా చీఫ్ మినిస్టర్ వల్ల జరిగింది, అయితే అపోజిషన్ పార్టీ, ఆ రూలింగ్ పార్టీ అండ్ రెస్పెక్టివ్ సిటిజన్స్ ఎవరైనా కోర్టుకు వెళ్తే. సో ఇందులో సమాధానం ఎవరు? కోర్ట్ ఈజ్ ఆల్వేస్ ఫైటింగ్ అగెన్స్ట్ రెస్పెక్టివ్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్. వాళ్ళు చేసింది రైటో రాంగో మనకు వెరిడిక్ట్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి క్రూషియల్ మూమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ అన్నదాన్ని బుర్రలో పెట్టుకుని ఆ వర్మ గారి రూలింగ్ ఏంటంటే, హెన్స్ ఫోర్త్ హ్యాపెండ్ ఈజ్ హ్యాపెండ్, నౌ వీ కెనాట్ రిట్రీవ్ ఇట్. గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు కానీ, మెట్రో జడ్జెస్ కానీ ఎవరైనా చీఫ్ మినిస్టర్ వెళ్ళి కలవకూడదు. అవునా? పర్సనల్గా వెళ్ళి కలవకూడదు. ఓకే. ఈ రెండు మీరు జాగ్రత్తగా, నాకు వన్ ఆఫ్ ది రిటైర్డ్ జడ్జి ఆయన ఇది స్టేట్ చేశాడు వాళ్ళ మార్నింగ్, నేను ఆయనతో చెప్తాను, ఆయన రిఫర్ చేస్తూ ఇది పంపించి నీ దగ్గర ఉంటే చూడు అన్నాడు. నేను చదివి సార్ ఇదే కదా అంటే నా దగ్గర ఉంది పంపించాడు. అది రెండు చూస్తే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఇన్ దిస్
యాజ్ ఫార్ as ద లిక్కర్ స్కామ్లో ఏదైతే జరుగుతుందో చీఫ్ మినిస్టర్ మెట్ రెస్పెక్టివ్ హైకోర్టు అన్న జడ్జి గారిని కలిసిన దాన్ని ఇఫ్ సంబడి రైట్స్ ఎ కంప్లైంట్ టు ద రెస్పెక్ట్ టు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వాట్ ఆఫ్ యాక్షన్స్ విల్ బి? దే విల్ టేక్ యాక్షన్స్. ఎందుకు లాస్ట్ టైం నాకు బాగా గుర్తుంది, ప్రధాని మోదీ గారు ఎక్స్ సిజేజీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో పూజకి సంబంధించి వెళ్ళినప్పుడు అది కూడా చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది కదా. Obviously. వాట్ ప్రిఫరెన్సెస్ హీ విల్ గో అనేది కూడా క్వశ్చన్ రైజ్ అయింది కదా. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ పదవుల్లో ఉన్న వాళ్ళని ప్రజాస్వామ్యంలో కాన్స్టిట్యూషనల్ పదవులు మనం ఇచ్చిన వాళ్ళు నో పర్సనల్ లాబింగ్లు కుదరు. అండ్ మోర్ ద ఎఫెక్టివ్ థింగ్స్ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ యాజ్ ఫార్ as దిస్ లిక్కర్ ఈస్ కన్సర్న్ స్కామ్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇది చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గవర్నమెంట్ డస్ ద బిజినెస్. గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎక్కడ కూడా ఎప్పటి ముప్పటిగా ట్యాక్స్ వేసి ఎక్స్చెక్కర్కి డబ్బులు తీసుకొచ్చింది. వీళ్ళు ఇంకో తల కింద ఆసనాలు వేసినా వీళ్ళు ప్రూవ్ చేయలేరు. నేను ఏదో చెప్పేస్తున్నాను దాంట్లో. బట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రూలింగ్ గవర్నమెంట్ టు వాట్ ఎక్స్టెంట్ దట్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్స్. ఎవడో ఒకరికి కాలో మండో గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కనుక లెటర్ రాస్తే దీని మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఓకే, వాట్ కెపాసిటీ. ఓకే, ప్రధానమంత్రి గారికే ఇంత నెగిటివ్ ఎక్సెప్షన్ లేదు. ఆయన కూడా క్వశ్చన్ చేశారు కదా ఆల్ పార్టీస్. ఇక్కడ ఎందుకు అవ్వట్లే? ఎట్ ద వాట్ బేసిస్ మీరు ఒక సీజేఐని ఎలా కలుస్తారు, ఆయన ఇంటికి వెళ్ళి ఎలా పూజలు చేస్తారు క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఆబ్వియస్లీ. సో దీస్ థింగ్స్ వెన్ ఇట్ ఈస్ బీన్ పిన్ పాయింట్ యాక్యురసీతో మెయింటైన్ చేసే చీఫ్ జస్టిస్ గారు ఇలాంటివి ఎలా అన్నది ఖచ్చితంగా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. ఇందాక చెప్పిన 17A విషయం ఒకటి అండ్ అపోజిషన్ స్టేటస్ అన్నది ఇది ఎందుకంటే తిరిగి వాళ్ళకే బూమరంగ్ అవుతుంది. ఓకే, ఇవ్వాల్సింది ఇవ్వకుండా అనవసరంగా చేస్తే. సో ఆబ్వియస్లీ కొన్నిసార్లు శంఖంలో పోస్తేనే తీర్థం కాదన్నప్పుడు భగవంతుడు లీల ఎలా ఉంటుందంటే అక్కడ పంతులను ప్రతిష్ఠిస్తాడు. ఇవాళ ఈసారి వెరైటీగా ఏళ్ళనే ప్రతిష్ఠించాడు. గెలుక్కుంటే ఏమవుతుందో తెలుస్తుంది ఈ దెబ్బకి. ఓకే.